ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. మీరు 5 నిమిషాలే ఉంటున్నారుగా, మొత్తం క్వశ్చన్స్ మీకే. మీరు ఏ సినిమా చేసినా కూడా అది అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినా లేదా నిర్మించినా ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరి హార్ట్స్ దోచుకోబోతుంది సార్? లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్లో ఎవరు ఇందాక చెప్పాను కదా జన్వల్ఫా అని చెప్పి, వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోచేస్తుంది. నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో 10 మంది ఉంటే బాగా చదవని వాళ్ళు 40 మంది ఉంటారు. ఇది ఆ 40 మంది సినిమా. ఇది 100% ఏంటంటే నా నమ్మకం కూడా అదే. మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం, జనరల్ విషయం చెప్తే అది బాగా ఆడుతుంది అని చెప్పి, ఇది అందుకని చెప్పి ఆ 40 మంది సినిమా ఇది క్లాస్లో. 40 మంది. ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను, మీకు తెలిసిందే అది షూటింగ్లో కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. 30% అని వాళ్ళు అంటున్నారు. మీరెవరు సపోర్ట్ ఉన్నారు, కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోద్ది కదా మళ్ళీ 3 years టైం. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది, స్కిల్స్ అనేది. సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి చాలు సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్ చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంతా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు, చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు,